అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మిథున రాశి వారికి జూన్ మాసంలో 20, 21, 22, 23 తారీఖుల్లో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పేటటువంటి ఈ విషయం సాధారణమైనటువంటి రాశి ఫలితాలైతే కానే కాదు. చాలామంది జీవితంలో కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఆ రోజులు గడిచిపోయిన తర్వాత తిరిగి వెనక్కి చూసినప్పుడు అక్కడి నుండే ఒక మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మిథున రాశి వారికి 4 రోజుల్లో అలాంటి గుర్తింపును తీసుకొచ్చేటటువంటి ఒక సమయం అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అలాగే ఎన్నో అవకాశాలనేవి ఈ 4 రోజుల్లో మీ కళ్ళ ముందుకు వస్తాయి. ఓం శక్తి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషకు వశీకరణం చేయబడను. 100% చెడు ప్రయోగాలు లాంటివి, ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, గుప్త నిధులు వంటివి కలలోకి రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, మానవ జీవితంలో జరిగే ఏ సమస్యకైనా కానీ కొన్ని రోజుల్లోనే పూర్తి పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుందండి. నమ్మకంతో సంప్రదించండి. 9032131622 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ గురువుగారు కృష్ణరాజు గారు. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ అనేది ఏర్పడుతుంది. మరి మిథున రాశి వారు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని నిరాశలో ఉండుంటారు. ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వస్తుందనేటటువంటి నిరాశ మీలో పేరుకుపోయింది. కానీ ఈ సమయంలో మీ పరిస్థితులు అనేవి ఒక్కసారిగా మీకు అనేక రకాల మార్పులనైతే కనిపించేలా చేస్తాయండి. అయితే మీ వైపు ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. అసలు చెప్పాలంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి అవకాశాలు అనేవి 4 రోజుల్లో మీకు కనిపిస్తాయి. మీరు చెప్పినటువంటి ప్రతి ఆలోచనలకు, అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా విలువ ఇవ్వనటువంటి సందర్భాలు గత కొంతకాలంగా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ పేరుకి, అలాగే మీ ఆలోచనలకు, మీ మాటలకు రెట్టింపైనటువంటి విలువ పెరగబోతుంది. ఒక ఆసక్తికరమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా మీ జీవితంలో జరిగేటటువంటి చాలా పెద్ద, అంటే శుభవార్తలకు దారి తీయబోతున్నాయి అన్నమాట. అలాగే ఒక పరిచయం అనేది మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతను మీకు కలిగివ్వబోతుంది. మొదట ఆ పరిచయం అనేది కొంచెం సాధారణంగా మీకు కనిపిస్తుంది. కానీ ఆ పరిచయం మీ జీవితంలో, మీ ఆలోచనల్లో ఒక కొత్త మార్గం అనేది మీకు కనిపించేలా చేస్తుంది. మిథున రాశి వారు, మీరు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. మీ బాధను బయటకు చూపించరు. మీ పోరాటాన్ని అందరికీ కూడా చెప్పరు. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా బాధ్యతల నుండి వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలాసార్లు ఇతరులు మీ బలాన్ని ఉపయోగించుకున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. మీ సహనాన్ని పరీక్షించారు. కానీ కర్మ లెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలనేది కాలం భగవంతుడు నిర్ణయిస్తాడు. అయితే ఈ 4 రోజుల్లో మీరు గమనించేటటువంటి కొన్ని సంకేతాలు, మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయాల్లో మంచి స్పష్టత అనేది మీకు తప్పక కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఎక్కువగా దాని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనేది కొంచెం సందేహిస్తూ ఉండవచ్చు. ఒక మార్గంలో వెళ్ళాలా వద్దా అని మీలో మీరే చర్చిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ కారు మబ్బులు తొలగిపోబోతున్నాయి. మీ మనసు ఒక నిర్ణయానికి స్పష్టంగా రాబోతుంది. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలు చాలా బలంగా మారబోతున్నాయి. అయితే అది మీకు సరైనటువంటి దిశను కూడా చూపిస్తాయి. ఈ సమయంలో బయటవారి మాటల కంటే మీ మనసుకు అనిపించింది చేయండి. ఎందుకంటే మీ రాశిపై ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శక్తి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టతను అందివ్వబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు కనిపించవచ్చు. మొదట చూస్తే అవి చాలా సాధారణంగా మీకు అనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎవరో ఒకరు మీ గురించి అడుగుతారు. ఎన్నాళ్ళుగానూ నిలిచిపోయినటువంటి చర్చలు మరలా ప్రారంభమవుతాయి. ఇది ఒక ద్వారం తెరుచుకుంటున్నటువంటి సంకేతం. అంటే ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి అవకాశాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతాయన్నమాట. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఒక్కటే, ఎక్కువగా తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే తొందరపాటు అనేది ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి మంచి శక్తిని బలహీనపరిచేలా చేస్తుంది. అలాగే మీకు దక్కవలసినటువంటి ఫలితం సైతం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆందోళన చెందకండి, సహనంగా ఉండండి. అలాగే ఈ కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం గౌరవం.
డబ్బు కంటే కూడా ముందుగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మీరు చేసినటువంటి పనికి విలువ లభిస్తుంది. మీ గురించి ఎవరో ఒకరు మంచి మాట మాట్లాడుతూ ఉంటారు. తద్వారా అది ఒకరి తర్వాత ఒకరికి అలా సమాజానికి అర్థమవుతుంది. మీ గురించి మీ సామర్థ్యాన్ని గుర్తించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న విషయం కాదండి. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నది కేవలం ధనం కోసం కాదు, మీ కష్టానికి ఒక విలువ, మీ ప్రయత్నానికి ఒక గుర్తింపు, మీ నిజాయితీకి సరైనటువంటి గౌరవం. ఇలా ఈ అంశాలు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రధానంగా మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబానికి సంబంధించింది. అంటే ఇంట్లో కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఒక చిన్న ఉద్రిక్తత తగ్గుతుందన్నమాట. ఒక అపార్థం అనేది ముగిసిపోతుంది. ఒకరు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలనుకున్న విషయం సరైనటువంటి వ్యక్తికి చేరుకుంటుంది. అయితే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు ప్రత్యేకమైనటువంటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొంచెం కోపం కంటే ప్రశాంతతనే ఎంచుకోండి. వాదన కంటే వివరణ ఇవ్వాలి, నిశ్శబ్దం కంటే నిజాయితీగా మాట్లాడాలి. అలా మీరు చేసినప్పుడు మీ సంబంధాల్లో కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. అయితే మీ ఆలోచనల్లో ఒక కొత్త ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి ఒక లక్ష్యం మరలా మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు విడిచిపెట్టినటువంటి ఆలోచనలు మరలా మీ ముందుకు వస్తాయి. మీరు చేయగలను అని ఒకప్పుడు నమ్మినటువంటి పని మరలా మీలో శక్తిని నింపుతుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా కాదు, ఇది మీ జీవితంలో కాలం ఆడేటటువంటి ప్రయాణంలో ఇది మీకు స్పష్టమైనటువంటి ఒక సంకేతం. అయితే ఈ దశలో చాలామంది మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. మీ జీవితాన్ని అడ్డుకునేది పరిస్థితులు కాదని, మీలో ఉన్నటువంటి సందేహం, భయమని తప్పక తెలుసుకుంటారు. అయితే మీలో ఒక కొత్త స్థిరత్వం మీకు కనిపిస్తుంది. అలాగే మీరు గమనించినటువంటి చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకురావడం ప్రారంభమవుతాయి. అంటే ఇప్పటి వరకు విడివిడిగా కనిపించినటువంటి విషయాలు ఒక్కసారిగా ఒకదానితో ఒకటి కలుస్తాయన్నమాట. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎందుకు అవసరమైందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు. అలాగే మీ జీవితంలో ఆలస్యం జరిగిన కొన్ని విషయాల వెనుక కారణం మీకు కనిపిస్తుంది. ఇది కాలం చేసేటటువంటి ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి భాగం. కాలం ఎప్పుడూ కూడా అంటే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడూ కూడా త్వరగా ఫలితం ఇవ్వదు. అయితే మనకు అర్థమయ్యేలాగా కొన్ని వివరాలు మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వివరణ వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి భారం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీకు బాగా నమ్మకాన్ని కలిగించేటటువంటి రోజులండి. అంటే మీకు మీరే తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయే రోజులు అనమాట. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక వ్యక్తిని కొత్త కోణంలో చూస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు గౌరవించినటువంటి ఒక వ్యక్తి, వారి గురించి ఒక నిజం మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు అనుమానించిన వ్యక్తుల గురించి మరో నిజం తెలుసుకుంటారు. ఈ 2 విషయాలు కూడా మీ ఆలోచనలను కొంచెం ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సమాచారం చాలా విలువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం అనేది బయటపడుతుంది. ఎవరికి కూడా మీ ఆనందం ముఖ్యం, ఎవరికి మీ విజయం ఇష్టం లేదు, ఎవరు మీకు అండగా ఉంటారు, ఎవరు కేవలం మిమ్మల్ని అవసరానికి మాత్రమే దగ్గరకు తీసుకుంటారనే తేడా మీకు కనిపిస్తుంది. అయితే ఇది కొంచెం బాధ కలిగించే అంశమే. అయితే మీకు స్పష్టతనిచ్చేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే స్పష్టత మీకు అందిస్తుంది కాలం. ఎందుకంటే నిజమైనటువంటి సంబంధాలు పరీక్షల తర్వాతే నిలబడతాయి. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో నిజమైనటువంటి సంబంధాలు ఏంటనేవి అర్థమవుతాయి అన్నమాట. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమాచారాలు మీకు అందుతాయి. అలాగే లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు తగ్గుతాయి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక విషయాల్లో పరిపక్వత బాగా కనిపిస్తుంది. అంటే గతంలో భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. ఇది మీ బలం. సహజంగానే మీలో ఉన్నటువంటి స్థిరత్వం మీకు ఈ సమయంలో మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి అంశం, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మరింత బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎవరినైనా గాయపరిచే విధంగా మాట్లాడడం కంటే వారికి దారి చూపించే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ వాక్చాతుర్యం మీకు ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక పాత జ్ఞాపకాలు తిరిగి మీ మనసులోకి రావచ్చు. అంటే ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడినటువంటి విషయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు, ఆ జ్ఞాపకాలు మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి. మీరు ఎంత దూరం ప్రయాణించారో మీకు గుర్తు చేస్తాయి. గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడున్నటువంటి మీరు ఒకరే కాదని చూపిస్తుంది.
ఈ అవగాహన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించం. అలాగే మనకి ఇంకా దూరం వెళ్ళాల్సినటువంటి మార్గం కనిపిస్తుంది, కానీ ఇప్పటికే దాటినటువంటి దారిని మాత్రం గమనించం. అయితే మీరు ఒక ఆలోచన అనేది మీకు తప్పక పుడుతుందండి 4 రోజుల్లో. ఇది పని అంటే ఒక వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించింది కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే మీ భవిష్యత్తును నిర్మించేటటువంటి ఆలోచనగా మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలను మీరు నిర్లక్ష్యం చేయకండి. అది చిన్నదిగా అనిపించినప్పటికీ దాని ప్రభావం చాలా పెద్దది. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించే మరో విషయం, మీ శక్తి. గత కొన్ని వారాలుగా మీలో కనిపించినటువంటి అలసట తగ్గుతుంది. మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని జయించే స్థితిలో మీరు నిలబడతారు. అలాగే మీ దృష్టి చెదిరిపోకుండా ఒకే లక్ష్యంపై ఏర్పడుతుంది. ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే కర్మ ఫలితం అందుకునే ముందు వ్యక్తులు కొంతమంది అంతర్గతమైనటువంటి బలాన్ని పెంచుకునేలా చేసుకుంటారు. ఆ బలమే లేకపోతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడం కష్టమండి. మరి ఇప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదించుకోబోతున్నారు. అలాగే 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. అంటే ఇతరులకు అది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీకు అది ఒక సంకేతంలా ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గం సరైనదే అని చెప్పి మీకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల్లో కాలం ఇచ్చేటటువంటి బహుమతి అనేక రకాల సంఘటనలు మాత్రమే కాదు, మీ ఆలోచనలో వచ్చే మార్పు కూడా కర్మ ఫలితం. అయితే మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవడం కూడా, ఇదంతా కూడా కాలం చేసేటటువంటి వింత నాటకం. మీ విలువను గుర్తించడం కూడా కేవలం కర్మ ఫలితమే. మీ పరిమితులను దాటి ధైర్యం పొందడం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవగాహనే. కాబట్టి 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త దశకు సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక 2 రోజులుగా మీరు గమనించినటువంటి ప్రతి సంకేతాలు కూడా మీకు ఏదో ఒక విధంగా ఏదో చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా ఏ విషయాల్లో అయితే అసహనంగా ఉంటున్నారో, ఏదైతే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారో అందులో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. తొలగించి మీకు దారి అనేది స్పష్టంగా కనిపించేలా భగవంతుడు మీకు చేయూతను అందిస్తాడు. అలాగే ఈ 4 రోజుల్లో మీలో ప్రత్యేకమైనటువంటి స్థిరత్వం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని సందేహాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అలాగే మీ మనసు ఒక నిర్ణయంపై నిలబడుతుంది. మీ ఆలోచనలు ఒకే దిశలో అలా కేంద్రీకృతం అవుతాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారనమాట. అంటే గతంలో చాలాసార్లు మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఆలోచించుంటారు. అంటే ఏదైనా సాధించే ముందు ఎవరైనా ఎగతాళి చేస్తారేమో మనం ఈ పని చేస్తే, లేదంటే మనకేంటి మీరేంటి ఈ పని చేస్తున్నారేంటి అని ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక బాధను మీరు క్రియేట్ చేసుకున్నారు. ఆ బాధను తొలగించుకుంటారు. ఎవరేమనుకుంటే ఏంటి, మనకెవరూ కూడా ఒక రూపాయి తెచ్చివ్వరు. అలాగే మనకు ఎవరూ కూడా అంటే అండగా నిలబడాల్సినటువంటి సమయంలో ఎవరూ కూడా సహాయం చేసే స్థితిలో ఈరోజు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారనే దానికంటే కూడా మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమోనని చెప్పి మీరు తెలుసుకుంటారు. తద్వారా మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిని అమలుపరచడానికి ధైర్యం చేస్తారనమాట. అందులో మీరు మరింత ఘనమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా వెనక్కి తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి. అలాగే మీలో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం మీ బాధ్యత కాదని తెలుసుకుంటారు. మీ జీవితానికి సరైన నిర్ణయం మీరు తీసుకోవడం మీ బాధ్యత అని చెప్పి తెలుసుకుంటారు. అయితే ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని కూడా తెలుసుకుంటారండి. ఆ సమాచారం నేరుగా మీకు సంబంధించిందై ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిందై ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి అంశం, మీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఎవరికీ కూడా ఎటువంటి సమాచారాన్ని అందివ్వకపోవడమే మంచిది. అలాగే గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానాన్ని పొందేటటువంటి అనుభూతిని మీరు పొందబోతున్నారు. కొంతమంది ఈ సమయంలో ఒక వ్యక్తి నుండి గౌరవాన్ని అందుకుంటారు. మరికొందరు వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపును సాధిస్తారు. ఇంకొందరు వారి నిర్ణయాలకు మద్దతు లభించిందని చెప్పి ఆనందంగా ఉంటారు. ఇది కేవలం ఒక సంఘటన కాదండి, మీ కృషికి వచ్చినటువంటి ఒక బహుమతి, మీ సహనానికి భగవంతుడి ఇచ్చినటువంటి గౌరవం, మీ నిజాయితీకి వచ్చినటువంటి గొప్ప గుర్తింపు. అయితే ఒక విశేషమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభం చేస్తారు. అంటే గతంలో విడిచిపెట్టినటువంటి ఒక ఆలోచన అనేది మీ ముందుకు వస్తుందని చెప్పాం కదా. ఈసారి మీరు దాన్ని చాలా భిన్నంగా ఆలోచించి మరింత ఎక్కువగా దాన్ని అభివృద్ధి పరుస్తారు. అలాగే గతంలో కనిపించిన అడ్డంకులు కూడా ఇప్పుడు మీకు తొలగిపోతాయి, పెద్దగా అనిపించవు. ఎందుకంటే మీరు ఇప్పుడు మారిపోయారు, మీ అనుభవం పెరిగిపోయింది, మీ ఆలోచనలో పరిపక్వత పెరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు మీరు మరింత స్పష్టంగా కూడా అర్థం చేసుకోగలుగుతారు.
చేయగలుగుతారు. అయితే ఇక్కడ చాలామంది మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారండి. ఇక ఆలస్యం చేయకూడదని చెప్పి ఏ విషయంలోనైనా కానీ వెంటనే డిసైడ్ అయిపోతారు. భయంతో వెనక్కి తగ్గకూడదని చెప్పి డిసైడ్ అవుతారు. ఇక మీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయాలు బయట వారికి అస్సలు కనిపించవు, కానీ మీ జీవిత దశను మార్చే అసలు శక్తి నిర్ణయాలకే ఉంటుందని తెలుసుకుంటారు. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఒక విశేషమైనటువంటి ప్రశాంతతను కూడా అనుభవిస్తారు. కొంతకాలంగా మీ మనసులో ఏర్పడినటువంటి భారమైన ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉండవచ్చు. ఆ ఒత్తిడి తొలగిపోయి పూర్తిగా మనశ్శాంతి మీకు దక్కుతుంది. ఒక ముగింపు అవసరమైనటువంటి చోట ముగింపు అనేది కనిపిస్తుంది. ఒక ప్రారంభం అవసరమైన చోట ప్రారంభం తిరిగి కనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఖాళీని విడిచిపెట్టడు. అంటే ఒకటి మనకి ఏదైనా జరగరానిది జరిగితే తిరిగి మరొక సంతోషాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి 4 రోజుల్లో ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా కారణం ఉందని చెప్పి మిమ్మల్ని మీరు అలాగే భగవంతుని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆలస్యాలు మీకు సహనాన్ని నేర్పించాయి. కొన్ని నిరాశలు మీకు వివేకాన్ని నేర్పించాయి. కొన్ని తెలియనటువంటి రిజెక్షన్లు మీ విలువను గుర్తించాయి. కొన్ని నష్టాలు మీ బలాన్ని బయటపెట్టాయి. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కేవలం కష్టాలు మాత్రమే చూడరు, ఆ కష్టాలు మీకు ఏం నేర్పించాయనేది అర్థం చేసుకుంటారు. ఇదే నిజమైనటువంటి కర్మ ఫలితం. అలాగే కర్మ ఫలితం అంటే కేవలం ధనం కాదండి, కేవలం విజయం కూడా కాదు, కేవలం గౌరవం కూడా కాదు. మీరు గతంలోని అంటే ఒక వ్యక్తి నుండి మెరుగైనటువంటి వ్యక్తిగా మారడం అనేదే నిజమైనటువంటి గుర్తింపు. మరి ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక విషయం అయితే మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు గౌరవిస్తారు. మీలో నిజాయితీ పెరుగుతుంది. అలాగే మీ అంతరాత్మ ఇచ్చే ప్రతి సంకేతాన్ని కూడా శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి, ఒక మంచి సరిహద్దులోకి నిలబడబోతున్నారు. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిపక్వంగా ఉంటుంది. అలాగే మీరు నిర్మించే ప్రతి సంబంధం నిజాయితీగా ఉంటుంది. మీరు ఎంచుకునే ప్రతి మార్గం అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. సమయం ఆలస్యం చేసినా కాలం ఎప్పుడూ కూడా మర్చిపోదు. శ్రమ ఎప్పుడూ కూడా వృధా కాదు. నిజాయితీ ఎప్పటికీ కూడా విలువ కోల్పోదు. సహనం కూడా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. తిరిగి సహనానికి తగినటువంటి బహుమతిని భగవంతుడు ఇస్తాడు. మరి ఈ సత్యాన్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి సమయం ఈ 4 రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. అలాగే మరి మిథున రాశి వారు జూన్ 20 నుండి 23 వరకు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను మీరు పూర్తి చేస్తారండి. ఉద్యోగం, వ్యాపారం, చదువుకు సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా క్రమబద్ధంగా చక్కగా అమలు చేస్తారు. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం కుటుంబ సభ్యులు కానీ లేదా ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది 4 రోజుల్లో. ఇక అలాగే మీరు బుధవారం రోజున పచ్చని వస్త్రాలు కానీ లేదా పచ్చని పెసలు కానీ ఎవరికైనా లేని వారికి కానీ లేదంటే బ్రాహ్మణులకు దానం చేయడం అనేది చాలా శుభప్రదం అండి మిథున రాశి వారు. అలాగే మీరు తప్పకుండా ఈ 4 రోజుల్లో గోమాత దర్శనం చేసుకోవాలి. అలాగే గోమాతకు పచ్చిగడ్డి పెట్టడం, అలాగే గోమాత దర్శనం చేసుకోవడం, గోమాతకు చక్కగా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి బొట్లు పెట్టి చక్కగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మీకు విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలాగే పేద విద్యార్థులకు, చిన్నారులకు పుస్తకాలు కానీ విద్యా సామాగ్రిను దానం చేయడం వల్ల మిథున రాశి వారికి ఎనలేనటువంటి గొప్ప మార్పులు అనేవి తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తాయి. అంతేకాదండి, ఇంకా మిథున రాశి అధిపతి బుధుడు కావడం వల్ల శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన శుభప్రదం. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ నామాన్ని పఠించడం, శ్రీ మహావిష్ణు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించడం, గణపతి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామం లేదా గణేష అష్టోత్తరం పారాయణం చేయడం మంచిదే. అలాగే 4 రోజుల్లో తులసి మొక్కకు నీరు పోసి దీపం పెట్టుకోండి ఉదయం సాయంత్రం. అలాగే గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి. శుభరంగు వచ్చేసి మిథున రాశి వారికి పచ్చ, శుభ సంఖ్యలు 5, 6, శుభదిక్కు ఉత్తరం. మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలకు చెందినటువంటి మిథున రాశి వారు ఈ 4 రోజుల్లో ఆచరించవలసినటువంటి పూజా పరిహారాల గురించి తెలుసుకున్నారు కదండి. తప్పకుండా మీరైతే ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి నామం ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఈ నామాన్ని మీరు ఎక్కువగా పఠించుకోండి. అంతేకాదు గోమాత దర్శనం ఈ 4 రోజుల్లో మీకు అత్యంత శ్రేయస్కరం. మీ జీవితంలో ఏర్పడేటటువంటి గ్రహదోషాలకు అలాగే ఎన్నో సమస్యలకు వాటి నుండి బయటపడడానికి ఒక మార్గం అనేది తప్పకుండా మీకు కనిపిస్తుంది. మరి ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మనకు ఒక్కసారిగా కాకపోయినా ముందు అవి చాలా పెద్ద మార్పులకు సంకేతం అవుతుందన్నమాట. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.